ఇయ్యాల్లో ఉన్న బిడ్డ పైన ఎత్తుకొని చేశారంటే వాళ్ళు అంటే ఏంటి ఎక్కడికి పోతాను సమాజం? దీని మార్పు కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటాను? ఒక ప్రభుత్వము సమాజం సిగ్గుపడే విధంగా మనం ఉన్నామా అన్నది ఎవరు క్వశ్చన్ చేయాలా? మమతా బెనర్జీ గారు స్టేజ్ ఏంటి? ఆమె చేతిలో అధికారం పెట్టుకుని ఆమె ఏంది రోడ్లపైకి ఎక్కేది? ఎవరిని బ్లేమ్ చేస్తుంది? అది ఒకసారి ఆలోచించాలా. ఇదే విధంగా మనం కష్టపడుతుంటే ఇంకొకళ్ళు చూసి ఇంకొకళ్ళు వస్తున్నారు. మరి నువ్వెందుకు రోడ్డు ఎక్కావు? నీ చేతిలో ఉంది అధికారం. మీ చేతిలో అధికారం పెట్టి మీరు రోడ్లు ఎక్కితే ఇంకా న్యాయ వ్యవస్థలు ఏ విధంగా ఉంటాయి? అదే మమతా బెనర్జీ గారు వాళ్ళని పట్టుకున్నారు కదా, ఒకరు ఇద్దరు ఎవరో దొరికారు కదా, వాళ్ళకి శిక్షించేదానికి ఎందుకని కోర్టు సాయం తీసుకున్నారు? డైరెక్ట్గా వాళ్ళు చట్టాన్ని చేతిలో తీసుకొని వాళ్ళకి ఏదైనా శిక్షణ డైరెక్ట్గా వేయచ్చు కదా. అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఆ విధంగా ఉందా? ఆ అబ్బాయికి వీళ్ళు ఏమన్నా సపోర్ట్ చేస్తున్నారా? అంటే మమతా బెనర్జీకి వీళ్ళ తరపున రాజకీయ పరంగా ఒత్తిళ్లు పోతున్నాయా? ఆమె వాళ్ళకి భయపడుతుందా? ఏంటది? అది ఎవరు తెలుసుకోవాలా? పోలీసు వ్యవస్థ తెలుసుకోవాలా. ఎక్కడైనా కూడా పోలీసు వ్యవస్థ కరెక్ట్గా ఉంటే ఈ విధంగా ఎందుకు జరుగుతుంది? మీరు ఒకసారి ఆలోచించండి. పోలీసు వ్యవస్థ కరెక్ట్గా ఉంటే ఏ రాజకీయ నాయకులు ఏమి చేయలేరు. వాళ్ళే కరెక్ట్గా లేరు. ఈ సోషల్ మీడియా చాలా గొప్పది, చాలా మంచి ఉంది, చాలా చెడ్డ ఉంది. డ్రెస్సుల గురించి మాట్లాడుతున్నాం. ఇందాక మీరు అడిగారు, డ్రెస్సులు అంటే అక్కో చెల్లె డ్రెస్సులు ఎలా పడితే అలా వేసుకుంటే చెల్లించిపోతారా? లేదు కదా. అక్కడ అక్క, చెల్లి, అమ్మ, తల్లి అనేది ఉంది. మరి ఇంకొక స్త్రీ మాత్రం ఎలా కనిపిస్తుంది? విచ్చలవిడితనం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు 92లో కేసు జరిగితే ఇప్పుడు రీసెంట్ గా యావత్ శిక్ష చేశారన్నారు. ఆ రోజు చేసిన దానికి వాడికి భయం ఉంటే పక్కన వాడికి ఎందుకు చేస్తారు సార్? ఇన్ని కేసులు ఎందుకు వస్తాయి? నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు దాదాపు జరిగింది 40 సంవత్సరాలు. అది ఇప్పుడు వాడికి యావత్ శిక్ష పడినా ఊరి శిక్ష పడినా వాడికి ఉపయోగం లేదు. అది నేను అడిగేది అదే. స్మార్ట్ జడ్జిమెంట్ కావాలి. ఇప్పుడు మన జూనియర్ డాక్టర్ జరిగింది. ఆ జూనియర్ డాక్టర్ జరిగిన తర్వాత జూనియర్ డాక్టర్ అని కదా ఆల్రెడీ చిన్నపిల్లలు స్పాట్ లో ఎందుకని డిసిషన్ తీసుకోలేదు? స్పాట్ లో కావాలి. ఆ జడ్జిమెంట్ భయం పుట్టించాలి. ఆ భయం పుట్టించాలి. చట్టాలు మార్పులు తీసుకురావాలి. చట్టాలలో మన సమస్యలను తీసుకునేసి దాన్ని కొత్త చట్టాలు ఏర్పాటు చేయాలి. కొత్త చట్టాలు తీసుకుంటే ఆన్ ద స్పాట్ ఎక్కడ డిసిషన్ తీసుకోవాలి. ఏ నిర్ణయం ప్రతి ఒక్కటి న్యాయస్థానాల్లో ప్రతి ఒక్కటి లేటుగా జరుగుతాను. లేటు కాకుండా ప్రతి ఒక్క దాన్ని ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ పోలీసు వాళ్ళు ఏం చెప్పారంటే ఇది సూసైడ్ అని చెప్పారు. మళ్ళీ వచ్చి మనం వెయిట్ చేయించేసారు. అంతేకాకుండా అంత్యక్రియలు కూడా చాలా ఫాస్ట్గా చేయించారు. అంటే ఒక తండ్రి అని ఆయన ఏం చేస్తున్నాడంటే టైలర్, చిన్న టైలరింగ్ చేసుకుని జీవించేవాళ్ళు. డబ్బులు ఇస్తామంటే కూడా నా బిడ్డ యొక్క శరీరంతో నేనేం తినాలి అన్న చిన్న మాట ఆయనకి, ఇంతమంది కన్నబిడ్డలు ఉన్నారు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను అనేసి అంతగా ఆలోచిస్తున్నాడు ఆయన. అంటే ఇక్కడ జరిగింది ఒక అమ్మాయి గురించి ఇలాగ మొత్తం వ్యవస్థని క్వశ్చన్ చేస్తున్నాడు. అతను ఆమె చేసుకుంటే 1.5 సంవత్సరాల్లో మళ్ళీ ఒక ఎంబీబీఎస్ ఏజ్లో ఏదో చేసుకోవచ్చు. ఇటువంటి మామూలుగా లేడీస్ వాళ్ళు వచ్చి వాళ్ళు సర్వీస్ వాళ్ళు ఫస్ట్ వారియంట్గా వాళ్ళు కరెక్ట్గా తీసుకుని నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుకుంటారు.